మరో వారం రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 90% సీట్లు తమవే అంటూ క్లెయిమ్ చేస్తుంది. ఇది ఎలా ఉంటే మరోవైపు తిరుగుబాట్లు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసినటువంటి వాళ్ళు సీట్లు ఆశించడం సహజం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ప్రవేశించిన వాళ్ళు కూడా సీట్ల కోసం వెంపర్లాడడం అనేది కూడా సహజమైనటువంటి పరిణామం. ఎందుకంటే అధికార పక్షంలోకి వచ్చాం కనుక తమకి ప్రయారిటీ కావాలి, లభించాలి, అందుకే వచ్చాం అధికార పార్టీలోకి అంటూ క్లెయిమ్ చేయడం అనేది సహజమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్య, అంటే పాత కాంగ్రెస్ మధ్య కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నాయకుల మధ్య పోటీ అనేది పార్టీలో ఒక రెబల్, అంటే తిరుగుబాటు ధోరణికి కారణమవుతుంది. చాలా చోట్ల ఈ వ్యవహారం సర్వసాధారణంగానే కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల తిరుగుబాటు మాత్రం పార్టీలోనే ఒక సెన్సేషనల్గా మారింది. ప్రధానంగా చూస్తే కనుక మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే ఒక హెచ్చరిక జారీ చేసేలాగా అసలు పార్టీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్న వేయడంతో పాటు నా పీక కోసేసినట్టు అయింది, నేను సూచించినటువంటి అభ్యర్థులందరూ కాంగ్రెస్నే నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళని, ప్రత్యేకించి జగిత్యాల అండ్ రాయకల్లు మున్సిపాలిటీల్లో తాను సూచిస్తే వేరే వాళ్ళు, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రత్యేకించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి చెందినటువంటి అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం ఏమిటి అనేటటువంటి ప్రశ్న. ప్రత్యేకించి ఇటీవల అనర్హత పిటిషన్ల సందర్భంగా సంజయ్ కుమార్ తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని క్లెయిమ్ చేస్తూ అఫిడవిట్ కూడా ఇచ్చారు. అటువంటి వ్యక్తిని గాంధీ భవన్లో కూర్చోబెట్టుకుని జగిత్యాల రాయకల్లు మున్సిపాలిటీల్లో వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి సీట్ల ఖరారులో ఆయన్ని సంప్రదించడమే కాకుండా 50 సీట్లు ఉంటే 30 మంది సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి వ్యక్తులకే టికెట్లు ఇవ్వడము, తాను సూచించినటువంటి వాళ్ళలో కేవలం 20 మందికి మాత్రమే టికెట్లు దక్కడం అంటే తన పీక కోసేసినట్లయింది. ఇది పార్టీలో ఏ స్థితిలో ఉంది అనే దానికి నిదర్శనం అంటూ జీవన్ రెడ్డి చాలా సీరియస్గానే కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఈ పంచాయతీ ఏదైతే ఉందో దానిని తాను రాహుల్ గాంధీ వద్ద తేల్చుకుంటాను, కాంగ్రెస్కి జగిత్యాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మోసాన్ని రాహుల్ గాంధీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను, ఇందుకు గాను ఢిల్లీ వెళ్ళి కూడా తాను ఈ సంబంధిత విషయాన్ని పార్టీలో జరుగుతున్నటువంటి మొత్తం తతంగాన్ని ఆయన దృష్టిలో పెడతానంటూ సీరియస్గా కామెంట్ చేయడం. అంతేకాకుండా ఈ ఉదంతంలో అంటే ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కానీ, మహేష్ కుమార్ గౌడ్ అంటే పిసిసి అధ్యక్షుడి పేరు కానీ చెప్పకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రం ప్రత్యేకంగా ఈ ప్రస్తావనలోకి, వివాదంలోకి జీవన్ రెడ్డి లాగారు. జీవన్ రెడ్డి ప్రత్యేకించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తాను అభ్యర్థుల జాబితా ఇచ్చాను, అందులో ఏ ఒక్కరైనా అనర్హులు ఉన్నారంటే పార్టీ పరంగా చర్చించి పక్కన పెట్టవచ్చు, కానీ అసలు తాను ఇచ్చినటువంటి జాబితాతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి జాబితాలో 30 మందిని ఎంపిక చేయడం ఏంటి అనేటటువంటిది ఆయన ప్రశ్న. ఇది ఖచ్చితంగా పార్టీలో ఉండేటువంటి వాతావరణాన్ని, లోకల్ని బయటపెడుతుంది. అందులోని అవుట్ స్పోకెన్ పర్సన్ కానీ, అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి చాలా కీలకమైనటువంటి నేతగానే ఉన్నటువంటి జీవన్ రెడ్డిలోని ఆవేదన తన గురించి కాదు, ప్రత్యేకించి ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ, లేదంటే చైర్పర్సన్ టికెట్లకు సంబంధించి కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని రాజీలు, సర్దుబాట్లు అధిష్టానంలో ఉంటాయి తప్ప వార్డు మెంబర్స్ విషయంలో కూడా రాజీ పడిపోతూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేయడం అంటే కాంగ్రెస్నే నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆయన ప్రశ్న సమంజసంగానే కాకుండా పాత కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచి తొలి నుంచి ఉన్నటువంటి వాళ్ళని ఆవేదనకి, ఆందోళనకి గురి చేస్తున్నటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి.